నోట్ చేసుకోవడం జరిగింది సార్ గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలు. శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు. थोड़ा थोड़ा समझ होता है सर, इतना इंसल्ट नहीं करना है सर हमारा भैया KTR. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా సార్ నాకు మల్కాజిరి కార్పొరేషన్ అయింది సార్. అది హెడ్ క్వార్టర్స్ మా దగ్గర దేవాలని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. నేను లాస్ట్ వీక్ కలిసి మళ్ళీ ఒక్కసారి అసెంబ్లీ ద్వారా మేము తన సీఎం గారు చెప్దామనుకుంటున్నాం సార్ మా దగ్గర. ఎందుకంటే ఎల్బీ నగరు అలాగనే మల్కాజిరి మధ్యన ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలని చెప్పి కోరుకుంటాను సార్. అలాగనే ముఖ్యంగా రామంతపూర్లో లాస్ట్ ఇయర్ ఒక 7 మంది చనిపోయారు సార్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి. వాళ్ళకి ఎక్స్రేషియా 5 లక్షలు ఇచ్చారు సార్. తర్వాత జాబ్లు ఇస్తున్నారు, వాళ్ళకు ఎక్స్రేషియా ఇంకా 10 లక్షలు ఇస్తున్నారు సార్. ఈ 2 కూడా ఇవ్వలేదు. శ్రీధర్ బాబు సార్ అక్కడ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర కూడా వచ్చి కలవడం జరిగింది సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకు జాబ్లు ఇవ్వాలని అట్లే ఎక్స్రేషియా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు. సార్ గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. సార్ ధన్యవాదాలు సార్. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయం సార్, మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. గౌరవ మంత్రివర్యులు లేరు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారిని అట్లాగే ఎల్ఏ మినిస్టర్ గారిని కొద్దిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ప్యాకేజ్ 2021-21A కు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఇది 4,800 కోట్ల రూపాయలతోటి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ అధ్యక్ష. అయితే దీని ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,10,000 ఎకరాలు, అట్లాగే కోరుట్ల నియోజకవర్గంలోని 19,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు 4,500 ఎకరాలు, ఇట్లా మొత్తం 2 లక్షల ఎకరాలకు సంబంధించింది.